నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. మద్యం కుంభకోణం ప్రాజెక్టుల పూర్తి చేయకపోవడంపై సమాధానాలు లేకపోవడం వల్లే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటం లేదని వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు నీరు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును వైఎస్ఆర్సీపీ కేవలం 2% కూడా పూర్తి చేయలేకపోయిందని జీవి ఆంజనేయులు అన్నారు. రివర్స్ రెంటరింగ్ పేరుతో పనులు నిలిపివేయటం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని, దీనికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులతో పాటు గోదావరి, బొల్లాపల్లి, బనకచర్ల ప్రాజెక్టులను కూడా కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2014-19లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇరిగేషన్ మీద 79,742 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఆ రోజు 7 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే 72,742 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే బడ్జెట్లో మేజర్ భాగం 11.4% ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వచ్చు, రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయచ్చు అని చెప్పేసి రైతులకు ప్రాణాదానం, జీవాదానం అని ప్రాజెక్టులు పూర్తి చేయటం అనేది ఒక ఆశయంగా పెట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. అందుకే 11.4% ఖర్చు పెడితే తర్వాత వచ్చినటువంటి వైసీపీ పాలనలో 12 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే కేవలం వాళ్ళు ఖర్చు పెట్టింది 22,000 కోట్లు అధ్యక్ష. అంటే బడ్జెట్లో కేవలం 1.9% అధ్యక్ష. అంటే రైతులంటే ఎంత నిర్లక్ష్యం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. అంటే వీళ్ళకి రైతుల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతా ఉంది. తెలుగుదేశం పాలనలో 11.4% ఖర్చు పెడితే జగన్ పాలనలో 1.9% ఖర్చు పెట్టారు. ఆ విధంగా రైతులకు తీరని అన్యాయం చేశారు అధ్యక్ష. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో 34,724 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే గతంలో 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఖర్చు పెట్టిన దానికంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించిన నిధులు దానికంటే ఎక్కువని, అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకి నీళ్లు ఇవ్వాలి అని, రైతుల్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది అధ్యక్ష. అలాగే రాయలసీమ వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష, తెలుగుదేశం పాలనలో 12,440 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. కానీ జగన్ పాలనలో కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే 12 లక్షల కోట్ల బడ్జెట్లో 5 సంవత్సరాల బడ్జెట్లో 0.02% కేవలం అంత దారుణంగా రాయలసీమ ఖర్చు పెట్టారు అధ్యక్ష. 12 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 2,000 కోట్లు మాత్రమే రాయలసీమ ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆ బిల్లులు కూడా కొన్ని చెల్లించకపోతే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కాంట్రాక్టుల బిల్లులు చెల్లించింది అధ్యక్ష. అంటే రాయలసీమ పేరెత్తడానికి వాళ్ళకి అర్హత ఉందా అధ్యక్ష? వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు. వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క బాధ్యతారహితం రైతులకు తీరిన అన్యాయం జరిగింది అధ్యక్ష. ఉత్తరాంధ్రకి ఏం చేశారు అధ్యక్ష? వాళ్ళు చంద్రబాబు గారి పాలనలో 1,832 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల పాలనలో వాళ్ళు కేవలం 594 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఉత్తరాంధ్రకి. అంటే 3వ వంతు కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళు 5 ఏళ్ల పాలనలో. ఆ విధంగా ఉత్తరాంధ్ర ప్రజలకి అన్యాయం చేశారు. మన పోలవరం తీసుకుంటే మన చంద్రబాబు గారి పాలనలో 72% పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశారు అధ్యక్ష 5 ఏళ్లలో. మరి వీళ్ళెంత చేశారు అధ్యక్ష? 2% కూడా పూర్తి చేయలేదు. ఎంత నిర్లక్ష్యం. మొదటి 15 నెలలు అసలు పనులు చేయకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో రైతాంగాన్ని తీరిన అన్యాయం చేశారు. 15 నెలలు పనులు గాలికి వదిలేశారు. దీనివల్ల డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది అధ్యక్ష. దానివల్ల ప్రజల మీద ఎన్ని కోట్లు భారం పడింది అధ్యక్ష? ఈ పాపం ఎవరిది? గత ప్రభుత్వాన్ని. అందుకే
మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఆ రోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు, పోలవరానికి ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించారు అధ్యక్ష. అంటే ప్రాజెక్టులు పూర్తి చేసే ఆలోచన లేదు, దోచుకోవటం, ఎక్కడ దోచుకుందామా అని చెప్పేసి లక్షల కోట్లు దోచుకోవటమే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాజెక్టు పూర్తి చేయాలి, రైతులను ఆదుకుందాం అనేటువంటి ఆలోచనలు లేకపోవడం చాలా దురదృష్టం అధ్యక్ష. వాళ్ళ సొంత జిల్లా, మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం వాళ్ళ యొక్క అసమర్థత, బాధ్యత రాహిత్యం అధ్యక్ష. కనీసం ఋషికొండ మీద వాళ్ళు విలాసాలు ఖర్చు పెట్టిన దాంట్లో 10% ఖర్చు పెట్టినా సరే 42 ప్రాణాలు కాపాడేవాళ్ళు. 42 ప్రాణాలు పోయినాయి అధ్యక్ష. ఆ ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటం వలన, దాంట్లో ఆ ప్రభుత్వం బాధ్యత రాహిత్యం, స్వార్థం వల్లనే 42 ప్రాణాలు పోయినాయి అధ్యక్ష. విలాసాలకు ఖర్చు పెట్టారు కానీ ప్రజల ప్రాణాల గురించి ఆలోచించలేదు అధ్యక్ష. పులిచింతల గేట్లు కొట్టకపోయినాయి గత పాలనలో, గుండ్లకమ్మ వాగు గేట్లు కొట్టకపోయినాయి. కారణం వాళ్ళు కనీసం రిపేర్లు, మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోవటం, దానివల్లే గేట్లు కొట్టకపోయినాయి. కనీసం గ్రీజుకు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దుస్థితి 5 సంవత్సరాల్లో. ఈరోజు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అధ్యక్ష వీళ్ళకి? ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులపై మాజీ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు చేసిన వ్యాఖ్యలను నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీ రాయల్ తీవ్రంగా ఖండించారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నాగశ్రీను మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేన కార్యకర్తలపై పెత్తనం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతికి దూరంగా మంచి పేరున్న నాయకులలో జీవి ఆంజనేయులు ఒకరని ఆయన అన్నారు. బయో ఉత్పత్తుల అమ్మకాల విషయంలో బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలను ఖండిస్తూ బయో ఉత్పత్తులను బలవంతంగా అమ్మమని ఎవరూ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. మీడియా సోదరులకు నమస్కారం. నిన్న మన మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు 15 రోజుల తర్వాత మళ్ళా వినకొండ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆరోపణలు చేశారు. అయ్యా బ్రహ్మనాయుడు గారు, మీరు జీవి ఆంజనేయులు గారి గురించి ఆయన బయో కంపెనీలు ఏయో వినకొండలో బలవంతంగా అమ్మిస్తున్నారని మీరు ప్రెస్ మీట్లో చెప్పారు. ఒక కంపెనీ పెట్టుకున్న తర్వాత ఆ వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవడానికి ఎక్కడైనా పెట్టిస్తుంటారు. ఈ రోజున షణ్ముఖ అనే పురుగు మందుల కంపెనీ వినకొండలో కొంతమంది డీలర్షిప్ తీసుకున్నారు. ఇది కూడా ఎక్కువగా మీ పార్టీ మండల అధ్యక్షులు, ప్రెసిడెంట్లే ఎగబడి కొనుక్కోబోతున్నారు. ఏ ఒక్క రైతు కూడా దాని మీద నెగిటివ్గా కామెంట్ చేయలేదు. మీరేమో బలవంతంగా రైతులకు అంటగడుతున్నారని మీ ప్రెస్ మీట్లో చెప్తున్నారు. అన్యాయం ఏంటిదంటే, అన్యాయం అన్న మాట వేయడానికి నేను చెప్తాను వినండి. మీరు తిరుమల డైరీని కొన్ని వేల కోట్లకు అమ్మారు. అమ్మినప్పుడు అక్కడ కొన్న వాళ్ళు 5 సంవత్సరాల దాకా మీరు ఎటువంటి డైరీ పెట్టకూడదని మీ చేత సంతకం చేయించుకున్నారు. మీరు డబ్బులు మొత్తం తీసుకున్న తర్వాత 3 నెలలకే మీరు అధికారం అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి, అలాగే మీరు వల్లభ డైరీ పెట్టి అక్కడ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో అందరిని బలవంతంగా తీసుకొచ్చి మీరు మీ వల్లభాలో పెట్టుకున్న మాట వాస్తవం కాదా? వాళ్ళ ఉసురు దగ్గర మీరు దరిదాపు 30,000 మెజార్టీ ఓడిపోయారు. మీరు కూడా నీతులు చెప్తుంటే వినకొండ జనం నవ్వుకుంటున్నారండి. అలాగే ఇంకో విషయం, వినకొండలో మద్యం ఏర్లే పారుతుందా? అసలు మద్యం గురించి మాట్లాడే అర్హత మీ వైసీపీకి ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో ఎక్కడ లేని కల్తీ మందును జనానికి ఇచ్చి దరిదాపు 30,000 మంది సాగు కారణమయ్యారు. అలాగే దరిదాపు 4-5 లక్షల మంది కిడ్నీలు పోవడానికి వాళ్ళ సొమ్ముతో దరిదాపు 36,000 కోట్లు మీరు దోచుకున్నారు. మీరు కూడా మద్యం గురించి చెప్తున్నారంటే చాలా విచిత్రంగా ఉందండి బ్రహ్మనాయుడు గారు. కొంతమంది కలిపి ఘాట్ రోడ్డుకి డబ్బులు వసూలు చేసి మొదలుపెట్టారు. దానికి మన జీవి ఆంజనేయులు గారు సహకరించి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేత దరిదాపు 7 కోట్లు శాంక్షన్ చేయించారు.
ఆ 7 కోట్లతోనే మీరు రోడ్డు మొదలు పెట్టారు. మీరు వేసిన రోడ్డు అక్కడే బండలు కొట్టారు, ఆ బండ కూడా అక్కడే వేశారు. ఇప్పుడు ఆ బండలు తీయడానికే ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఒక ప్లానింగ్ లేకుండా ఏమి లేకుండా రోడ్డు వేశారు. ఈ రోజు చూడండి, మళ్ళీ ఆ రోడ్ని ఫస్ట్ నుంచి చేయించుకోవడానికి మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. మీరు చేసే పని ఏది కూడా కరెక్ట్ పని చేయలేదు. ముఖ్యంగా ఈ రోజున మళ్ళా జీవి ఆంజనేయులు గారు దరిదాపు 4 కోట్లు శాంక్షన్ చేపించారు. త్వరలోనే ఘాట్ రోడ్డు మొదలు పెడతారు. ఏదైనా సరే ఏం చేయాలన్నా జీవి ఆంజనేయ గారు మాత్రం చేయగలుగుతారు. మాటలు మాత్రం మీరు చెప్తారో తప్పితే ఎక్కడ మీరు ఏ పని చేయలేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పట్నంలో భూములకు రక్షణ లేకుండా పోయిందని మీరు చెప్తుంటే ఎలాగుందంటే దయ్యాలు వేదాలు వెలిగించినట్టుందండి. నరసింహారెడ్డి ఎస్టేట్ లో తెనాలి ఎప్పుడో 15 సంవత్సరాల కిందట ఒక భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ జరగలేదని మీ దగ్గరకు వస్తే అది వాళ్ళ కొద్దు వీళ్ళ కొద్దని ఆ రోజు ఎంతకైతే కొన్నారో అంతే రేటుకి మీరు భూమి కాజేసిన మాట వాస్తవం కాదా? అధికారం అర్థం పెట్టుకొని. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే డాలర్ సిటీలో సలీం వాళ్ళు వెంచర్ వేస్తే ఆ రోజున మీ పబ్లిక్ మీటింగ్ లో మీరేం చెప్పారు? అసెంబ్లీ భూమి అది ఎవరు కొనొద్దు అని మీరు చెప్పి తర్వాత మీరే 5 కోట్లు లంచం తీసుకొని మీరే ఓపెనింగ్ చేశారు. అంటే మీకు డబ్బులు ఇవ్వనప్పుడేమో అసెంబ్లీ భూమి అయింది, మీకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఏమో అది రిజిస్ట్రేషన్ భూమి ఎట్లా మారిందండి? మీరు పబ్లిక్ లో చెప్పింది వీడియో సహా మేము చూపించడానికి రెడీగా ఉన్నాం. మీరు మరి దీని గురించి మాట్లాడటానికి వస్తారా? ఫస్ట్ ఏమో అసెంబ్లీ భూములు అన్నారు, తర్వాత వచ్చేసేమో కాదు అవి రిజిస్ట్రేషన్ భూములని మళ్ళీ మీరే ఓపెన్ చేశారు. అంటే మీకు లంచం ఇవ్వక ముందు అట్ట, లంచం ఇచ్చేలాగా ఇట్ట. మీరు కూడా జీవి ఆంజనేయుల గారి గురించి జీవి ఆంజనేయులు గారు మన రాష్ట్రంలోనే అవినీతి మచ్చలే నాయకుడు ఎవరంటే జీవి ఆంజనేయులు గారు. మీలాగా డబ్బులు ఇచ్చినప్పుడు ఒక మాట, డబ్బు లేనప్పుడు ఒక మాట చెప్పే వ్యక్తి అయితే జీవి ఆంజనేయులు గారు కాదు. ఆయన ఏదైనా సరే వినుకొండ జనానికి ఏదో ఒకటి చేయాలని ఈ రోజున శివశక్తి ఫౌండేషన్ ద్వారా వినుకొండకి ఎన్ని చేస్తున్నారు. వినుకొండ జనం మొత్తం చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరి జనం గమనిస్తూనే ఉన్నారు. మీలాగా మాటలు చెప్పి 15 రోజులకు ఒకసారి వచ్చి రెచ్చగొట్టి పోయే విధానం ఆంజనేయ గారిది కాదు. ఆంజనేయులు గారు అలాగే లీలావతి మేడం గారు ఇద్దరు కూడా వినుకొండకి ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళని వినుకొండ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోయే పరిస్థితులు లేదు. మీరు ఎన్ని పొగలు పెట్టినా కానీ వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసే పరిస్థితి కాదని ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో వైసీపీ వాళ్ళ ఆగడాలు పెచ్చిమీరిపోతున్నాయి. ఉదాహరణ చెప్పాలంటే మన ఇష్టాదిపల్లి గ్రామంలో జనసేనకి సంబంధించిన 20 కుటుంబాలు ఆ ఊర్లో ఉన్నాయి. 20 నుంచి 30 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేయడానికి, వాళ్ళని ఏదో భయపెడటానికి అట్టు నరేస్తామని ఒక నాయకులు అంటున్నారు. అయ్యా, నువ్వు అట్టు నరిస్తే మేము 3 అట్లు వేయడానికి రెడీగా ఉన్నాం. మా జన సైనికులు 10 సంవత్సరాలు మాకు ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఒక ఎంపీ లేకపోయినా బలంగా నుంచోగలిగాం. మీ ఆగడాలన్నీ కూడా బలంగా మేము తిట్టుకొట్టాం. ఈ రోజు నువ్వేదో మమ్మల్ని బెదిరించాలంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే మేము మీలాగా అనేక అక్రమ కేసులు ఉన్న నాయకులు వెనకాల లేవు. తను సంపాదించిన దాంట్లో 90% జనానికి పెట్టే నాయకుడు మా వెనకాల ఉన్నాడు. మీరు మమ్మల్ని బెదిరించాలన్నది ఎప్పటికి జరిగే పని కాదు. ఒక్కొక్క జన సైనికుడు పోరాడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. అది ఇష్టాధిపతిలో కొంతమంది నాయకులు తెలుసుకోవాలా. మీరేదో రెచ్చగొట్టడంలోనో మీరేదో చేయాలనుకుంటే అది జరిగే పని కాదు. ఇక్కడ మేము ఏదైనా మా నాయకుడు శాంతంగా ఉండమన్నాడు, మేము శాంతంగా ఉన్నాము. మీరు ఈ విధంగా రెచ్చగొడితే తప్పకుండా కానీ ప్రతిఫలం ఉంటుందని తెలియపరుచుకుంటూ తెలుగు సాహిత్యాన్ని సామాజిక చైతన్యం వైపు నడిపించిన విశ్వకవి గుర్రం జాషువా పేరును పల్నాడు జిల్లాకు పెట్టాలని గుంటూరు పల్నాడు జిల్లా సాధన సమితి కన్వీనర్ అట్లూరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. వినుకొండలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ జాషువా ఒక ప్రాంతంలో పరిమితమైన కవి కాదని,
దేశం గర్వించదగ్గ జాతీయ కవి అని పేర్కొన్నారు. ఈ నెలలో చిలకలూరుపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని, అనంతరం జాషువా జయంతిని పురస్కరించుకొని జాషువా పుట్టిన గడ్డ అయిన చాట్రగడ్డపాడు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి వరకు పాదయాత్ర చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేస్తామని తెలియజేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే గుర్రం జాషు గారి జిల్లా చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి గుంటూరు, పల్నాడు జిల్లా ఒక ముఖ్య ఉద్దేశమే లక్ష్యంతో ఏదైతే ఈ రెండు జిల్లాల్లో ఏ జిల్లాకైనా కూడా గుర్రం జాషు గారి పేరు పెట్టాలనే ఒక ముఖ్య లక్ష్యంతో మరి అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ మొట్టమొదటిగా రేపు 20వ తారీఖు రౌండ్ టేబుల్ సమావేశానికి జయప్రదం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశం. వినకొండ పట్టణంలో అఖిలపక్ష మీటింగ్గా ప్రతి ఒక్కరూ అందరం కలిసి ఏదైతే సీనియర్స్ జిల్లా చేయాలి, పల్నాడు జిల్లాని కానీ గుంటూరు జిల్లాని కానీ ఖచ్చితంగా గుర్రం జాషు గారి పేరు పెట్టాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం. మరి కవి కోకిల ఎందుకు పెట్టాలి, గుర్రం జాషు గారి పేరే ఎందుకు పెట్టాలి అనే ఒక నినాదం. కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్జమైనటువంటి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషు గారు సమాజం పట్ల అనేకమైనటువంటి ఒక పెన్ను పట్టుకొని ఖచ్చితంగా మార్పు కోసమై మార్పు తీసుకొచ్చి పెన్న ద్వారా కవితల ద్వారా రచయితల ద్వారా అనేకమైనటువంటి పబ్లిక్ ని చైతన్యపరిచే ఒక విధంగా ముందుకు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషు గారు. మరి అలాంటి గుర్రం జాషు గారి కోసం యువత నడుం బిగించి పెద్దలు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు అందరం కలిసి వారి యొక్క సూచనల మేరకు వారిచ్చేటటువంటి ఆశయ సాధన కోసమై మేము గుర్రం జాషు గారి లక్ష్యాన్ని ముందుకు తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే 20వ తారీఖు రౌండ్ టేబుల్ సమావేశం వినకొండలోను, 22 చిలకలూరుపేటలోను, 25 గురిజాల, మాచర్ల ప్రాంతాల్లోనూ రౌండ్ టేబుల్ సమావేశమయ్యి ఆ నియోజకవర్గాల గౌరవ శాసన సభ్యులను కానివ్వండి, ఎమ్మెల్యే గారు ఏదైతే ఎంపీ గారిని కానివ్వండి, అందరినీ కలిసి రానున్న రోజుల్లో గుర్రం జాషు గారి 28వ తారీఖున వారి జయంతి సందర్భంగా చాట్రగడ్డపాడులో ప్రారంభించి రాజధాని అమరావతి వరకు ఒక పాదయాత్రగా అందరినీ కలుపుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, అన్ని కుల సంఘ నాయకులు కానివ్వండి, ప్రజా సంఘ నాయకులు కానివ్వండి, పీడిఎం నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్లేటటువంటి ఒక దిశగా మేము ముందుకు వెళ్తామని చెబుతూ, మరీ ముఖ్యంగా మేము గతంలో 2006, 2007 ప్రాంతంలో మరో ప్రజా ప్రస్థానం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాడులో 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. అలాగనే 2011, 2013 ప్రాంతంలో కూడా మేము పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించే ఒక ప్రయత్నం చేశాం. అలాగనే ఇటీవల జరిగినటువంటి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆ యొక్క పాదయాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపుగా 45 రోజుల పాటు పాదయాత్ర చేసినటువంటి చరిత్ర మాకుందని, కొంతమంది పెద్దలు ఇచ్చినటువంటి సూచనల మేరకు, వారి సలహా మేరకు ఖచ్చితంగా రేపు జరగనున్నటువంటి ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖచ్చితంగా గుర్రం జాషు గారి పేరు పెట్టాలని, అలా పెట్టని ప్రత్యాన ఉవ్వెత్తున ఉద్యమానికి రూపురేఖలు రెడీ చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. మహోన్నతుడు గుర్రం జాషువా గారి
పేరుని ఈ జిల్లాలో పెట్టడానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు సంకోచిస్తున్నాయి? ఈ ప్రభుత్వాలకి ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు లెటర్స్ ద్వారా, ఉద్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఏమొచ్చింది ఈ ప్రభుత్వాలకి? గత వైసీపీ ప్రభుత్వానికి ఏమైంది, ఈ ప్రభుత్వానికి ఏమైంది, అంతకు ముందన్న ప్రభుత్వానికైనా ఏం జరిగింది? అంతటి మహోన్నతుడు, అంత మహా వ్యక్తి గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహాజన సభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జీడీసీ ఎంఎస్ చైర్మన్ వడ్రం హరిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ సొసైటీల చైర్మన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సహకార మార్కెటింగ్ సొసైటీల బలోపేతం, రైతుల సంక్షేమం, మార్కెటింగ్ లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందేలా చర్యలు తీసుకోవాలని, సహకార సంఘాల ద్వారా వారికి మరిన్ని సేవలు అందించాలని నిర్ణయించారు. వచ్చినటువంటి మరి అధ్యక్షులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన హరిబాబు గారు విశ్లేషణ ప్రమాణంగా చెప్పారు, ఉన్న వాస్తవాలని చెప్పారు. అయితే ఇప్పుడు మనం వ్యాపారం చేయాలంటే సొసైటీ ద్వారా కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాళ్ళకి ఫ్రీ రైజ్ సిస్టమ్ అనేది ఇక్కడ అప్లై కావట్లా. దీనికి సంబంధించి కూడా గౌరవ పెద్దలతో పాటు ఆప్కాబ్ నుంచి, అదేవిధంగా వాళ్ళ సంబంధించి కూడా మార్కెట్ నుంచి కూడా మనం ఆ నిబంధనలే ముఖ్యమంత్రి స్థాయిలో కొంత మార్చగలిగితేనే, ఫ్రీ రైజ్ సిస్టమ్ వస్తేనే ఇది మనం చేయగలుగుతాం. అక్కడ ఏ విధంగా అయితే ఆప్కాబ్ నుంచి డిసిసిబికి, డిసిసిబి నుంచి ప్యాక్కి అంటే పిఎస్సిఎస్కి వస్తుందో, అదే విధానాన్ని ఇక్కడ కూడా మార్కెట్ ద్వారా వీరి నుంచి మళ్ళీ కిందకు వచ్చినట్లయితే కొంత ఈ ఆర్బీకేలకు వచ్చేటటువంటి దాన్ని కూడా కొంత తగ్గించేదానికి మనకు అవకాశం ఉంటుంది. దానికోసం మనం ప్రయత్నం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నేనైతే ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా స్పష్టమైనటువంటి మార్పు కనపడుతుంది. ఇది రైతు ప్రభుత్వం. మనం ధైర్యంగా అన్ని సభల్లో కానీ అన్ని సమావేశాల్లో కూడా చెప్పాలా. నువ్వు పొగాకు కొనుగోలుకి మొన్న హరిబాబు గారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఎంత కృషి చేశారు. దాని ప్రభావంతో మన చిల్లూరుపేటలో ఉన్నటువంటి బల్లి పొగాకును కూడా ప్రమాణంగా కొనడం జరిగింది. గతంలో ఇబ్బంది వస్తే ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితుల్లో మొన్న ఇంత బలమైన నాయకత్వం మనకు ఉండబట్టే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వెంటనే మనం పొగాకు కొనుగోలు చేశాం. వరికి సంబంధించి కూడా తెలుసు కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 48 గంటల్లోనే ఆ రేటు ఇచ్చి ఏమంటే డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏదైనా రైతులకు సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తున్నారు, ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు. ఇంకా అనేక ప్రమాణంగా కందులు కొనుగోలు చేశాం, పల్నాడు ప్రాంతంలో మొక్కజొన్న కొనుగోలు చేశారు. మొన్ననే రైతులకు సంబంధించి మరి అక్కడ చూసినట్లయితే మామిడికాయలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. రోడ్ల మీద పోస్తే అన్ని కొంటారండి. అంటే ఒక్కోసారి అనుకోకుండా టమాటాలు వస్తాయండి, ఒకరోజు 60 రూపాయలు అమ్మారంటారు, మళ్ళీ నెల తిరిగారు కాదు 6 రూపాయలు అమ్మారంటారు. మార్కెటింగ్ లో వచ్చేటటువంటి ఉత్పత్తులను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి. దాన్ని ప్రభుత్వం తెలుసుకొని చేసే టైం పట్టింది. అయితే ఈ ప్రభుత్వం స్పందిస్తా ఉంది. రైతులకు సంబంధించి మొన్ననే 7,000 రూపాయలు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం రైతులకు చెప్పాలా. మన అదృష్టం బాగుంది, నాగార్జున సాగర్ నిండింది, బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి. ఈ ఎరువుల సమస్య ఇది కృత్రిమైనది. మనందరికి వాస్తవాలు తెలుసు, ప్రతిపక్షానికి కూడా తెలుసు. ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ టయానికి 8,000 టన్నులు వచ్చాయి. ఇప్పుడు ఈ టయానికి ఎంత వచ్చినాయి అనేది స్పష్టంగా అధికారులు కానివ్వండి, మన నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అందరూ చెప్తానే ఉన్నారు. వచ్చిన సమస్య ఏంటంటే ఆకలి అవుతుంది, మరి సాయంత్రం దొరికిందో లేదో అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అన్నాన్ని కూడా కొంత ప్యాకెట్ గడుచుకొని పోయే పరిస్థితి సహజంగా. అది మధ్యతరగతి మనుషుకు, మనకి రైతుకైతే అది ఉంటుంది తాపత్రయం. మొదటి విడత వేసేదాన్ని రెండో విడతకు కూడా మనం ఇంట్లో స్టాక్ చేసుకుందాం అనే ఉద్దేశంతో దొరకదేమోనని ఆ తెలంగాణలో జరుగుతున్నటువంటి, మరి అక్కడ ఏం దొరుకుతుందో పూర్తిగా తెలియదు కానీ దాన్ని మనం టీవీలో చూసి ఇక్కడ కూడా రైతాంగంలో డిఏపి ఉందండి. నేను, మీరు, మనందరం రైతులమే. డిఏపితో పాటు ఎంత వేస్తామంటే ఒక అరకట్ట కలిపి మనం ఎక్కడ నాటేసేటప్పుడు దమ్ములు వేస్తాం. తర్వాత ఏం చేస్తాం, ఇంకొక అరకట్ట వేస్తాం. జనరల్గా మాగానే వేసేదానికైతే 20 ఎన్ని చేసుకుంటా ఉంటాం. కానీ ఈ రోజు వచ్చిన పరిస్థితి ఏంటి, ముందుగానే 2 ఎకరాల మాగాడు ఉన్నట్టు అతను కూడా నాకు 6 కట్టలు కావాలి, 8 కట్టలు కావాలి తీసుకెళ్ళి పెట్టుకుంటాను. నేను అడిగా, ఏంద్ర బాబు 2 ఎకరాలు 4 ఎకరాలు ఇంత అవసరం ఏంటంటే రేపు దొరికిద్దో లేదో,
కాబట్టి మనకు కావాలని ఒక డిమాండ్ అయితే వచ్చింది. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. సంబంధిత అధికారులు కానివ్వండి, మన సొసైటీ అధ్యక్షులు కానీ, మన సీఈఓలు కూడా సాధ్యమైన మేరకు జాగ్రత్తగానే ఈ పంపిణీ చేస్తున్నారు. వారు కూడా బ్రహ్మాండంగా ముందుగానే స్టాక్ తెప్పించుకొని దాన్ని కూడా మనందరికి అందజేసేదానికి వారి కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, ఈ మహాజన సభలు ప్రభుత్వం పరంగా ఆ విధంగా చేస్తా ఉంది. అదేవిధంగా సొసైటీలకు సంబంధించి అక్కడ డీసీసీబీలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా తీర్చేదానికి మళ్ళీ ఇంకొక మీటింగ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. తప్పనిసరిగా ఆ అధికారులు, మనం ఎంపీ గారిని, సెంట్రల్ మినిస్టర్ గారిని పిలిచి మేము ఇద్దరం కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం. ఆ మీటింగ్ లో ఈ అంశాలన్నింటినీ, ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని అంశాలన్నింటినీ కూడా లేవనెత్తి దానికి ఒక పరిష్కారాన్ని కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలనేది కూడా సెంట్రల్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, ఎంపీ గారు కూడా తెచ్చి, గౌరవ శాసనసభ్యులు కూడా తెచ్చి ఈ మన సంఘానికి, అంటే మన ప్యాక్స్ 167 మందిని, ఇంకొక 8 మంది సభ్యులున్న వారిని, టీసీఎంఎస్ సిబ్బందిని, వీరుని మేము అందరం కూర్చొని పరిష్కారాన్ని కోరుకుంటున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.